హౌ టు క్రియేట్ పోస్ట్స్ అండ్ కేటగిరీస్. ఈ సెక్షన్లో మనకేముంటాయంటే ఆల్ పోస్ట్స్ అంటే మనం క్రియేట్ చేసిన పోస్ట్ అనేవి ఉంటాయండి. యాడ్ న్యూ అంటే మనకి ఒక పోస్ట్ని క్రియేట్ చేయొచ్చు. కేటగిరీస్ అంటే ఇక్కడ కేటగిరీస్ క్రియేట్ చేస్తాం. ట్యాగ్స్ అంటే రిలేటెడ్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే అసలు పోస్ట్ క్రియేట్ చేస్తాం. అసలు పోస్ట్కి పేజ్కి డిఫరెన్స్ ఏంటి? నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్. బ్లాగ్స్ అంటే వీ కెన్ షేర్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ బ్లాగ్స్లో ఏముంటుందంటే మనకి సపోజ్ మీరు ఏదైనా సరే టెక్నాలజీ గురించి టెక్నాలజీ కానీ ఏదైనా సరే ఒక టెక్నాలజీ అనేది ఏంటి, నార్మల్గా వీళ్ళే కదా పెట్టేది, బ్లాగ్స్లోనే కదా మనకి ఉండేది ఇన్ఫర్మేషన్ అంతా. ఈ బ్లాగ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ నేను ఒక పోస్ట్ చేశాను ఇక్కడ, ఇది ఒక పోస్ట్. ఈ పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇది పోస్ట్ కాబట్టి కింద నేను ఏదన్నా కామెంట్ చేయొచ్చండి, కామెంట్ రాయొచ్చు అన్నమాట. ఏదైనా కామెంట్ ఇక్కడ ఇలా కామెంట్ బాక్స్ ఉంటాయి. అదే నేను వెబ్సైట్లో అనుకోండి, ఏదైనా కంపెనీ వెబ్సైట్ చూసారనుకోండి, అక్కడ కామెంట్ బాక్సెస్ ఉండవు కదా. అయితే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు పేజెస్ క్రియేట్ చేయడం వలన కంపెనీస్కి మనకి యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఆ కింద మనం కామెంట్ బాక్స్ని హైడ్ చేయొచ్చు. ఈ పోస్ట్లో మనం హైడ్ చేయలేమన్నమాట. ఈ పోస్ట్ అనే మ్యాక్సిమం బ్లాగింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైట్ ఉందనుకోండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ సైటే చూసుకోండి మీరు. ఇక్కడ ఒక పోస్ట్ లేదు కదా, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్లో ఏమున్నాయి, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఇవి చూడండి, ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది ఒక కేటగిరీ, ఇండియా అనేది ఒక కేటగిరీ, బిజినెస్ అనేది ఒక కేటగిరీ, సిటీస్ అనేది ఒక కేటగిరీ, అండ్ కాలమ్స్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక పోస్ట్ చేస్తామంటే అది దేనికి రిలేటెడో తెలియాలంటే యూజర్కి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ మనం పోస్ట్ చేస్తేనే ఆ కేటగిరీస్లో దానికి రిలేటెడ్ కేటగిరీ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి. సో మనం ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కేటగిరీ క్రియేట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాను. నా వెబ్సైట్ వచ్చి టెక్నాలజీ. టెక్నాలజీలో ఒక టెక్నాలజీ కాదు కదా ఉండేది, అక్కడ ఏముంటాయి, అక్కడ మొబైల్ టెక్నాలజీ అండ్ ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, సాఫ్ట్వేర్స్, ఇవన్నీ రిలేటెడ్ కేటగిరీ కదా. సో మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఫస్ట్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేయడానికి నేర్చుకోండి. ఫస్ట్ ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి. సింపుల్, ఒక 4 to 5 చేయండి. తర్వాత ఆటోమేటిక్గా నార్మల్గా మనం తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అవి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే హౌ టు క్రియేట్ కేటగిరీస్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ పోస్ట్, ఫస్ట్ వీ షుడ్ క్రియేట్ రిలేటెడ్ కేటగిరీ. మనం ఒక పోస్ట్ క్రియేట్ చేయాలంటే మనం రిలేటెడ్ కేటగిరీ మనం అక్కడ క్రియేట్ చేయాలన్నమాట. సో సింపుల్, హౌ టు క్రియేట్ కేటగిరీస్. జస్ట్ గో టు పోస్ట్, క్లిక్ కేటగిరీస్. గో టు పోస్ట్స్, క్లిక్ కేటగిరీస్. బై డిఫాల్ట్ ఇక్కడ ఒక కేటగిరీ నేమ్ ఉంటుందండి, దాని పేరే అన్కేటగిరైజ్డ్. బై డిఫాల్ట్గా ఒక కేటగిరీ నేమ్ ఉంటుందండి, ఆ కేటగిరీ నేమే అన్కేటగిరైజ్డ్. సో దీన్ని మనం ఏంటంటే డిలీట్ చేయలేం, కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎడిట్ చేయాలి. మనం ఇక్కడ ఈ కేటగిరీ నేమ్ అనేది మనకి, నేను మొబైల్ టెక్నాలజీ, ఫస్ట్ నా వెబ్సైట్ అనేది మొబైల్ గురించి రాస్తున్నాను. స్లగ్ అనేది నేను తర్వాత చెప్తాను, దీని యూజ్ ఏంటంటే SEO పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో మొబైల్. నెక్స్ట్ డెస్క్టాప్స్. లైక్ దట్ మనం ఎన్ని కేటగిరీస్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం సాఫ్ట్వేర్స్, నెక్స్ట్ ల్యాప్టాప్స్, నెంబర్ ఆఫ్. మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎడిట్ అని కూడా తెలియదు, ఇంకా డిలీట్ చేయాలని డిలీట్ చేయొచ్చు. సో మనకు ప్రాబ్లం లేదన్నమాట. అయితే ఎప్పుడైతే మనం కేటగిరీస్ క్రియేట్ చేసామో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోస్ట్ క్రియేట్ చేయాలి.
కేటగిరీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి పోస్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో పోస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే సింపుల్, దీంట్లోనే ఉంటుంది యాడ్ న్యూ. ఇక్కడ మన ఆల్ పోస్ట్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా ఒక పోస్ట్ ఉంటుందండి, దాని పేరే హలో వరల్డ్. దాన్ని డిలీట్ చేసేయండి, క్లిక్ ట్రాష్. పేజెస్లో ఒక పేజ్ ఉంది, దాని పేజ్ శాంపిల్ పేజ్, దాన్ని డిలీట్ చేస్తాం. ఇక్కడ పోస్ట్లో ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ నేమ్ హలో వరల్డ్, డిలీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చి మీరు యాడ్ న్యూ. సో ఒక కొత్త పోస్ట్ వేయాలి నేను. ఏ పోస్ట్ చేద్దాం, మనకి మొబైల్ సాఫ్ట్వేర్స్ గురించి ఏదన్నా చూడండి. ఇక్కడ ఏదో ఒక టెక్నాలజీ గురించి పోస్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, మీరు మాత్రం 8% అలా చేయొద్దు. కాపీ పేస్ట్ కంటెంట్ని సెర్చ్ ఇంజన్స్ యాక్సెప్ట్ చేయవు. నాకు మొబైల్ గురించి, మ్యాక్రోమ్యాక్స్ మొబైల్ గురించి నేను పోస్ట్ చేస్తున్నాను. సో మ్యాక్రోమ్యాక్స్ A90S ప్రైస్ ఇన్ ఇండియా. సో ఈ పోస్ట్ నేమ్ వచ్చినది ఇది యాజ్ యూజువల్గా మనం పేజెస్లో ఎలా చేసామో అంతా ఇక్కడ అదే. ఇక్కడ కంటెంట్ అతను అంతా టేబుల్స్లో చేశాడు. సో ఇది మీకు ఈ లొకేషన్స్లో మీరు ఒక ఇమేజ్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. మనకి ఇక్కడ ఈ ఏరియాలో నేను ఇమేజ్ యాడ్ చేయాలన్నా మీరు ఇక్కడ ఇలా టేబుల్స్లో ప్రాబ్లం వస్తుంది అనుకోండి, మీకు ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. టేబుల్స్ వద్దు. సో ఇక్కడ నుంచి ఒక పోస్ట్ టెక్నాలజీలో ఇది ఒక పోస్ట్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను. పోస్ట్ నేమ్ ఈ మ్యాటర్ కాపీ చేయండి. ఇట్లా మాట. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్, మనకు నచ్చిన ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోండి. సింపుల్. అప్పుడు ఇందాక చూపించాను కదా మీకు, పేజెస్ ఎలా క్రియేట్ చేసామో పోస్టులు కూడా సేమ్ అంతే. పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి కేటగిరీ అనేది ఉండాలి మనకి. సో క్లిక్ ఇట్, ఇన్సర్ట్. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ పబ్లిష్ చేసే ముందు ఏం చేయాలంటే, నేను దీనికి ఈ పోస్ట్ ఉంది కదా దేనికి రిలేటెడ్. సో ఇది మొబైల్కి రిలేటెడ్ అనుకోండి. ఇక్కడ మొబైల్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే కేటగిరీ నేమ్ సెలెక్ట్ చేసామో అప్పుడు మాత్రమే పబ్లిష్ చేయాలి. లేదనుకోండి ఆ పోస్ట్ ఎక్కడ వెళ్తుంది అంటే, మన డిఫాల్ట్గా అన్కేటగరైజ్డ్ ఉంది కదా, ఇంతకుముందు ఎడిట్ చేసాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత నో ప్రాబ్లం, తర్వాత అయినా సరే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ కేటగిరీ నాకు మనం ఆల్ పోస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఎడిట్ చేసి నాకు డెస్క్టాప్స్లో కావాలనుకోండి. ఇట్లా క్లియర్ కదా. అది మనం ట్యాగ్స్ అనేవి మనం ప్రిఫర్ చేయము. ట్యాగ్స్ గురించి ఎస్ఈఓ వచ్చినప్పుడు నేను చెప్తాను. ట్యాగ్స్ అనేది రిలేటెడ్ కీవర్డ్స్ పెడతాం అన్నమాట. సో మ్యాక్సిమం ఇది అర్థమైంది కదండి టాపిక్.